నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఓ భజన కోటరి ఉందని, ఆయనకు ఏ విషయాలు తెలియకుండా వాళ్లే మొత్తం మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి. అధికారం కోల్పోవడంతో ఒక్కొక్కరు బయటకు ఎందుకు వెళ్తున్నారో కూడా ఆయన వివరించారు. అసలు వైసీపీకి 11 సీట్లు రావడానికి కూడా పరోక్షంగా వాళ్లే అని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేతల్లో ఒక్కరంటే ఒక్కరే కనిపిస్తున్నారు. అది వైవి సుబ్బారెడ్డి మాత్రమే. వైసీపీ అధినేత చుట్టూ భజన బృందం ఉందని, వాళ్లు ఏది చెబితే జగన్ కూడా అదే చేస్తారని మేకపాటి చేసిన సంచలన కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. నెల్లూరులో వైసీపీకి మంచి పట్టు ఉంది. 2024 ఎన్నికల్లో ఈ జిల్లాల్లో కూడా మెజార్టీ సీట్లు కూటమి నేతలు దక్కించుకున్నారు. అప్పటి నుంచి ఒక్కొక్కరిని చీల్చుతూ బలహీనపరుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ స్ట్రాంగుగా ఉన్న ప్రాంతాల్లో టీడీపీ అలయన్స్ పట్టు సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందుకు బలమైన నేతలకు గాలం వేస్తూ మచ్చిక చేసుకుంటుందనే ప్రచారం సాగుతోంది. అటు సీనియర్ నేత మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా పక్క చూపులు చూస్తారనే టాక్ నడుస్తోంది. అందుకే జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు. వైఎస్ ఫ్యామిలీకి మేకపాటి రాజమోహన్ రెడ్డి నమ్మిన బంటు. అటు దివంగత నేత గౌతమ్ రెడ్డి కూడా జగన్ కు బెస్ట్ ఫ్రెండ్ కూడా. నెల్లూరులో వైసీపీని బోలపేతం చేయడంలో తీవ్రంగా కృషి చేశారు. కానీ కాలం మారింది. పరిస్థితులు కూడా అనుకూలంగా లేనట్టే కనిపిస్తున్నాయి. చుట్టూ ఉన్న నేతలు భజన చేయటం వల్ల పొంగిపోతున్న జగన్ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారని మాజీ ఎంపీ మేకపాటి సంచలన ఆరోపణలు చేశారు. ఒకప్పుడు పార్టీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి కూడా ఇదే తరహాలో బయటకు వెళ్లిపోయారని తెలిపారు. జగన్కు కష్టకాలంలో పార్టీకి విజయసాయిరెడ్డి వెన్నుతన్నుగా నిలిచారు. వాన్స్ కూటమి సర్కార్ ఏపీలో పవర్లోకి రావడంతో సీన్ మొత్తం మారిపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు. నిత్యం జగన్ మేలు కోరుకునే మేకపాటి ఈ స్థాయిలో విమర్శలు చేయడంతో వైసీపీ నేతలే ఆశ్చర్యానికి గురవుతున్నట్లు సమాచారం. మేకపాటి సోదరుడు మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గతంలో జగన్పై విమర్శలు చేస్తూ పార్టీకి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కారు. ఇప్పుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా ఇదే ఆలోచనలో ఉన్నారా అనే డౌట్ వస్తోంది. ఆయన సన్నిహితులు మాత్రం అలాంటి ఆలోచనేది లేదని చెబుతున్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. మరి మేకపాటి కామెంట్స్ పై జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందోనని అంశంపై ప్రస్తుతం సస్పెన్స్ నెలకొంది.